హాయ్ బ్రో. హాయ్ అన్న. ఇప్పుడు యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా అరెస్ట్ చేశారు, దానిపై మీ ఒపీనియన్? ఏమన్నా నాకైతే షాక్ అనిపించింది అన్న వినగానే. ప్రసాద్ బెహ్రాని అరెస్ట్ చేయడం ఏంది? ఇప్పుడిప్పుడే ఎదుగుతుండు కదా, ఎదిగిన మొక్కని తొక్కితే ఎట్లుంటుందో అట్లా తొక్కి పడేస్తున్నాడు. పువ్వు కూడా వికసించలేదు. ఒకటే సినిమా, నాకు తెలిసి ఒకటే సినిమా తీసిండు, అది మంచి పేరు వచ్చింది. ఇంకొకటి 2-3 వెబ్ సిరీస్లు, మంచి వెబ్ సిరీస్ చూసిన అంటే ఓవరాల్గా ఆ వెబ్ సిరీస్ చూసినప్పుడు కూడా ప్రసాద్ బెహ్రా మార్క్ కనబడుతుంది. అంటే ఎదుగుతండ్రా అన్న టైంలో ఇదైతే చాలా బ్యాడ్ మార్క్ అనుకోవచ్చు. నిజంగా చాలామంది యూట్యూబర్స్ కానీ ఫేమ్ ఎవరికైనా వస్తుందంటే అంటే మరీ హై రేంజ్ కాకుండా చిన్న రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఈ అమ్మాయిల వల్ల వాళ్ళైతే నాశనం అయిపోతారు. మరి గతంలో చూసుకుంటే హర్షద్ సాయి కానీ, సాయి చంద్ కానీ, షణ్ముఖ్, ఈ టైప్ ఆఫ్ అందరికి ఇలా జరుగుతున్నాయి. మరి ఏ విధంగా చూస్తారు? అంటే అన్న దీంట్లో నేనైతే చెప్తున్నాగా, నేను మగవాళ్ళ సపోర్టు అంటే 90% అయితే వాళ్ళ తప్పు ఉండదు అన్న. ఏంటంటే వీళ్ళు బాగా ఫేమస్ అయి ఉంటారు. ఫేమస్ అయినప్పుడు అమ్మాయిలు మెసేజ్లు పెడతా ఉంటారు. ఇక 100-150 మంది ఫేమస్ అవ్వగానే మెసేజ్లు పెడతా ఉంటారు. ఆ మెసేజ్ చూసి ఒకటి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ఆ కలవడం అది ఇది అయిపోయింది. అన్న అయితే అట్లా కలుస్తూ ఉంటారు. ఆ కలిసిన టైంలో ఎక్కడో ఒకడ తేడా కొడుతుంది. తేడా కొట్టగానే పోయి కేసు పెడుతుంది. ఆల్రెడీ బెదిరిస్తుంది, నా డబ్బులు నాకు ఇంత డబ్బులు కావాలని చెప్పేసి, నాకు ఇంత అమౌంట్ కావాలి, అది కావాలి, ఇది కావాలని బెదిరిస్తుంది. మనోడు ఎక్కడో అక్కడ తేడా కొడుతుంది, కథం తీసుకుపోయి స్టేషన్లో వేయడం. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ అంతా ఉండి ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో మళ్ళీ అప్పుడు కంప్లైంట్ పెట్టడం అది కరెక్ట్ కాదన్న. ఎందుకంటే ఇప్పుడు అంత ఫేమ్ వచ్చినాడు, అంతమంది అమ్మాయిలు చాట్ చేసినప్పుడు ఎవరికొకరు రిప్లై ఇస్తాడు. సో కనెక్ట్ అయిన తర్వాత ముందుకు పోతా ఉండేసరికి అన్నీ అయిపోయి అంటే కలిసి. అమ్మాయి పర్మిషన్ లేకుండా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? అమ్మాయి పర్మిషన్ లేకుండా ఏదీ కాదు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు అయినా, హర్ష సాయి కేసు అయినా, వాళ్ళు ఎప్పటి నుంచో కలవడం, వాళ్ళదంతా కొలాబరేషన్ అంతా ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చిన్న గొడవ వస్తుంది. ఆ గొడవతో ఇక మన సమాజం ఏంటంటే అంటే తందాన అంటారు. అమ్మాయి ఏం చెప్పినా కూడా అది అమ్మాయితే సరే కరెక్టు. అబ్బాయి వైపు ఆలోచించరు. ఫస్ట్ మగోడు చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. కానీ అమ్మాయిలు ఈ మధ్య తెగించారు. ఏది అంటే ఒకప్పుడు నా పరువు పోయిద్దామా అని దూరం అయిపోవచ్చు కదా, పరువు పోయిద్దాం దూరం పోవచ్చు కదా. కలిసి సంవత్సరాలు ఉన్న తర్వాత ఏదో ఒక చిన్న గొడవ మీద నన్ను అప్పుడు అట్లా చేసిండు, ఇప్పుడు ఇట్లా చేసిండంటే అప్పుడు నువ్వు అట్లనే చేయించుకున్నావుగా. మరి అది ఇక వాళ్ళ ఇష్టం అన్న. ఇక మనం ఏం చేయలేము. ఇక అమ్మాయి అనగానే అటు సైడు మనం ఇక ఏం చేయలేం. అంటే ఎందుకంటే ప్రతి లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి చివరికి మనల్ని తన్నిపోయింది. సేమ్ ఇలాంటి ఇష్యూ అబ్బాయిలకి జరిగితే ఎందుకు సమాజం తీసుకోదు? అబ్బాయిలు పట్టించుకోరన్న. ఫస్ట్ ఏమైందిరా, చేయి పెడితే ఏమైందాడా అని అంటారు. ఇప్పుడు మర్మంగా మీద చేయి పెడితే చేయి పెడితే మంచిదే కాదు, అమ్మాయి పెట్టింది మంచిదే కా అంటారు. ఇప్పుడు అదే అబ్బాయి పెడితే పెద్ద న్యూస్. అది అట్లా అన్న. వాళ్ళు ఏంటంటే ఈ కొద్దిగా పేరు ఏదైనా వస్తుందంటే ఇక వాడు అవసరమైతే బాత్రూంలో పోవాలి, కానీ అమ్మాయిల జోలికి పోవద్దు.